జరుగుతుంది. అది కూడా మా పూర్తిగా చూడాల్సి. కాబట్టి స్వామివారి కృప మీ అందరికీ ఉండాలి. ఆయన ఆశీర్వాదం ఎల్లవేళ అందరూ సుఖ సంతోషంతో సదా మీ సేవలో మీ సమీక్ష स्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा सन्वसे ह्रैष्यते लक्ष्मी कर्मकरिष्ये हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसोः अनन्तपुण्यफलदं दशान्तिं प्रयच्छ मे पूराक्षाय नमः तत्सर्वभयो क्रमेण पूर्णाय नमः पुष्कराक्षाय नमः वज्रं वैढूर्यक्षरिक्ष्या ओम
చెప్పండి. శ్రీ రంగనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవ ఆరాధన కర్మణి యాగశాల ద్వారతోరణ ధ్వజగంధ ఆరాధనం మమ ఆచార్య శ్రీహస్తేన కరిష్యే. सुप्रीदास प्रसन्नाः చక్కగా ఇంతమంది హరిగాలతో భక్తులు మేము రాము. దీని లోపల ప్రవేశించాలి. ఎంత శుచిగా శుభ్రంగా ఉన్నప్పటికీ కూడా దీంట్లోకి రావాలంటే మళ్ళీ కొన్ని నియమాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము సంధ్యావందనం చేసుకోవాలి, గాయత్రి జపం చేసుకోవాలి, అష్టాక్షరి మంత్ర జపం తీసుకోవాలి, శ్రీపాద తీర్థం తీసుకోవాలి, భగవద్ ఆరాధన చేయాలి. తినే ఆహార పదార్థాల్లో కొన్ని నియమాలు ఉండాలి. ఈ ఒక్కప్పుడు శుభ్రంగా ఉన్నట్టే కాదు, జీవితాల్లో కొన్ని నియమాలు పాటించే వాళ్ళకే
ఈ యొక్క యాగశాల ప్రవేశము అలాగే గర్భాలయ ప్రవేశం కూడా గర్భాలయంలో వెళ్తారు కదా ఇట్లా యాగశాల నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుని వీటిలో దేవతల ఆరాధన శాస్త్రము ఆగమం ఏదైతే చెప్పిందో అలాంటి శాస్త్రోక్తమైన పూజలు మేము చేయగలుగుతాం. అలా చేసి ఈ 5 రోజులు ఈ యొక్క యాగశాలలో యజ్ఞాన్ని చేసి అలాంటి యజ్ఞ శక్తిని మిమ్మల్ని నుంచి మళ్ళీ చివరి కూడా నమస్కారం చేస్తూ గట్టిగా చెప్పాలి మంత్రహీనం భక్తిహీనం పూజితం మయాదేవ పరిపూర్ణం తథస్తు మే అనేన యథా సంకల్పిత ఆచరిత అగ్నిస్థ శ్రీమన్నారాయణ సుప్రియత గోవింద గట్టిగా చెప్పాలి మూల్యకేశ్వర భగవానికి రంగనాథ భగవానికి గోవింద గోవింద ఓం స్వస్తి సాష్టాంగం ప్రణమ్య ప్రవరముచ్చరి ఓకే त्रिनवदिघ्ने प्रजापतो मनसिजो वीत्येषा वै तानो नप्त्रस्य జరగాలి
భక్తులు కూడా అందరూ కూడా కొద్దిగా సంయమనం పాటించి నిదానంగా ఉండండి. అందరూ మనస్సు లోపల స్వామివారిని స్వామివారి ఇప్పుడు గాఢప్రసాద కార్యక్రమం ఉంటుంది. వాళ్ళు సీరియల్ వైజ్ గా పిలుస్తారు. అట్లా వచ్చి ప్రసాదాన్ని తీసుకోండి. పోయినసారి వరకు కూడా 120 జంటలు తీసుకుంటే 105 మంది జంటలకు సంతానం కావడం జరిగింది. కొంతమంది పిల్లలను తీసుకొని కూడా ఇప్పుడు వచ్చారు. కనుక ఇదంతా కూడా స్వామివారి పైన ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి, విశ్వాసము, నమ్మకంతో సాధ్యము. కనుక కేవలం వచ్చినము స్వామివారు ఏదో చెప్పారు, గణప్రసాదం ఇచ్చారు, తీసుకున్నాం అనేటువంటిది కాకుండా భక్తితోని, నమ్మకంతో ఇంకా కొద్దిసేపు సమయం పాటించి అందరూ కూడా నిదానంగా ఓం నమో నారాయణ విక్రమాఢ్యో ఖగేశ్వరో శుభమాతరోతో లక్ష్మీనారాయణ ధ్యాన సువర్ణవర్ణో భుజగోపవేతే నాగాంతకో విష్ణురథ సుపర్ణః ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్యః ఖగేశ్వరో శుభమాతరోతో సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన ధర్మాననీయః సుదోషముద్ధారణ కార్యకర్త ఖగేశ్వరో శుభమాతరోతో సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన గోవింద అథ చూర్ణికా చ పఠేత్ సిరోజ్ హైదరాబాద్ అది లైన్ కావాలిగా నడిమిట్ లేనిగా ఇబ్బంది పడుతుంది. మళ్ళీ లైన్ శ్రీ భూనీలా గోదాసమేత శ్రీ రంగనాథ స్వామినః పాంచాన్నిగమహోగ్రపలిపీఠయోర్మధ్యదేశే ఆధారయుక్త శ్రీవరాహ రత్నబీజౌషధీగద్భిద మేఘలోత్పాదిత చతుర్భద్రవీఢోపరి అష్టదళకైద్రాబాద్ దగ్ధమాలాలంకృత శుభస్తంభలన్నే బలగాత్రే మధ్యారోపిత ధ్వజదండాక్రమండితే ఘటికాప్లోత సూత్ర సంఘటిత ససికరవృక్షత్రయాయామ విమానాదిభ్రాజిత ధ్వజఛత్రసామరాద్యలంకృతం సుదర్శనవాంఛజన్య పరిచిహ్నితం వైనదేశకుమారిసకలదేవతా పరివంజితం ఇంద్రాగ్నిమణైరుతుమరుణమాయవేదానాతిష్ఠదిక్పాలకైः సేవితం కూష్మాండగణ నక్షత్రధారాదహితం అష్టదశగణ పరివేష్టిత ధ్వజారోహణం కరోమి. మామిడిపల్లి ఆగాద भगवान की ओम ध्वजवटा
చేసి మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందాక మనం యాగశాలలో గరుడ మంత్రాలకు సంబంధించినటువంటి యొక్క గరుడ స్వామికి సంబంధించిన మంత్రాలతో హోమాన్ని చేసి కాస్త నెయ్యిని తీసి పెట్టుకున్నాము. దానికే సంపాదాజ్యం అని పేరు. ఆ సంపాదాజ్యాన్ని ప్రసాదం మీద వేసి స్వామికి లోపల రంగనాథ స్వామికి నైవేద్యం పెట్టి అలాగే గరుడాల వారికి కూడా నైవేద్యం పెట్టి మీకు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంతానానికి ఎందుకు విశేషము అంటే చిన్నగా ఒక నిమిషంలో చెప్పుకుందాము. సంతానం కాకపోవడానికి ప్రధానమైన కారణము కాలసర్పదోషము లేదా నాగదోషము అని అంటారు. అది మన జాతక రీత్యా కావచ్చు, లేదా మన పెద్దలు ఇదివరకు మనకు తెలియకుండా ఏదైనా పాములను సర్పాలను చంపి ఉంటే ఆ విధంగా వంశ పరంపరగా కావచ్చు, లేదా జాతక రీత్యా కావచ్చు. మనకు తెలిసి తెలియక కాలసర్పదోషాలు, నాగదోషాలు, పితృదోషాలు ఏమైనా ఉంటే వాటి వల్ల సంతానానికి ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి గరుడాళ్ళ వారిని ప్రార్థించుకున్నా. మనకు సహజంగా బయట లౌకికంగా తెలిసిన విషయమే పాములు దేని చూసి భయపడతాయి? శ్రద్ధను చూసి భయపడతాయి. కాబట్టి ఖగేంద్రుడు అంటాడు, ఈయనే గరుడ వాహనము, విష్ణు వాహనమైనటువంటి ఈ యొక్క గరుడాళ్ళను మనం ప్రార్థించుకుంటూ అలాంటి యొక్క ఆ తర్వాత మిగతా వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ వరుస క్రమంలో ఇస్తూ తీసుకొని ప్రసాదం తీసుకొని సగం ప్రసాదము లేని వాళ్లకు మీ భర్తకు కానీ, భార్య భర్తకు కానీ, భర్త భార్యకు కానీ ఇంటికి వెళ్ళి ఇవ్వవచ్చు. లేదా ఇంటికి ఇచ్చే అవకాశం కూడా లేదు అనుకుంటే కనుక ఇక్కడే మొత్తం ప్రసాదాన్ని తీసుకోవచ్చు. ఈ విధంగా భక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో ఇంతకుముందు స్వామి చెప్పారు కదా, ఇక్కడ తీసుకున్న వాళ్ళకు సగానికి ఎక్కువగానే చక్కటి సంతానం కలిగింది. వాళ్ళు కూడా స్వామికి నమస్కారం చేసుకొని విశ్వాసంతో తీసుకున్నారు. అదేవిధంగా మళ్ళీ వచ్చే సంవత్సరము మీరంతా కూడా చేతిలో బాబులను కానీ పాపను కానీ పట్టుకొని ఈ ఉత్సవానికి రావాల్సిందిగా ప్రార్థించుకుందాం. చక్కగా మీ తరపున కూడా మేము కూడా స్వామిని ప్రార్థిస్తాం. గోవింద ప్రసాదం బ్రహ్మేదే సర్వోదప్యదా సర్వస్తత్వా అదే ఒక కుర్చీ, స్టూలు, టేబుల్ ఏదైనా ఉంటే అది పెట్టి గోవింద చూస్తూ తీసుకోండి. గోవింద పక్కకి జరగండి ప్లీజ్. గరుడ ప్రసాదం తీసుకున్నట్టు ఉండండి. మిగతా వాళ్ళు పక్కకి జరగండి, పక్క కూర్చోండి. గరుడ ప్రసాదం తీసుకునే వాళ్ళే ఉండండి. కార్యకర్తలు మిగతా వాళ్ళని పక్క జరపండి. గోవింద ఒకసారి చెప్పండి. ముందుగా పరిహారం చేసుకొని మిగతా ప్రసాదాన్ని ముందుగా తీసుకున్నాము. జై శ్రీమన్నారాయణ. ఒకసారి చెప్పండి. మమ శతమక వినోదం శతముఖ భగదం శతిపతిమృతహరం కమలనిభకరం కలుజహరం మణిమయ కింకిణిరావతరం గరుడమతి బలం భజత హరిరథం భగపతి తాళమిదం తత్తత్ భగపతి తాళమిదం తత్తత్ భగపతి తాళమిదం. గోవింద అదే సైడ్ స్వామి ముగ్గురు చూస్తూ తీసుకోండి. నువ్వు కింద చేయబెట్టు, దక్షిణం లే, కింద చేతులు పెట్టు. ఆ చిట్టి ఎందుకు చేతులా అలా చేసుకో. అయ్యా చిట్టీలు తీసుకుంటారు ఎవరిని ఇక్కడ పెట్టాలి. స్వామి ముగ్గురు చూడాలి.
ఒక్కొక్క కింద చేతి పట్టుకోవాలి. ఇట్లా పట్టుకోవాలమ్మా. భగవతే మహాగరుడాయ గోవింద్రాయ విష్ణువల్లభాయ ఐలోక్యపరిపూజితాయ మీరు ఫంక్షన్ హాల్లో కూర్చోండి. ప్రస్తుతం తీసుకున్నారు పంతులు ఎప్పుడు చెప్తే అప్పుడు చేయండి. అలా పక్క కూర్చొని ఫంక్షన్ అలా పోమను. సార్ ఇక్కడ ఉండండి మీరు. గరుడ పంతులు ముక్కును చూడండి. మీ మనసులో ఓం రంగనాథాన్ని తలుచుకోండి. ముందరనే ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళగా టోకెన్ తీసుకొని రండి. అక్కడ గరుడ పంతులు ముక్కును చూడండి. రంగనాథుని తలుచుకోండి. పురుషోత్తమ వాహనాయ మొత్తం లేకపోతే ఇప్పుడు రాముని డీల్ చేయదు అదే కదా. ఇగో ఒక 2 క్లిప్పులు చెప్తాము, వాళ్ళు చెప్తారు పోయినసారి సంతానమైన వాళ్ళు. అవి తీసుకో క్లిప్పులు 100%. అరే హరికృష్ణ భార్య పుట్టి సాయమ్మ వాళ్ళ మన్మరాలు వాళ్ళతో తీపియు. మళ్ళీ అంటే ఏంది పిల్లలు ఏమైంది గంట గట్టనికి వచ్చారు సౌండ్ కోసం వాళ్ళు తీపిద్దాం పవన్ వీళ్ళది అయినాక అయిపోతుంది 5 నిమిషాలు. గరత్మంతుని ముక్కును చూడ. గరుడ మొక్కండి. మీ మనసులో రంగనాథుని తలుచుకోండి. ఓం రంగనాథాయ నమః నామస్మరణ మారుమోగాలి మన మందిరంలో. గరత్మంతుడు ముక్కు ముక్కుతోని పాములను జీలుస్తుంది కనుక ముక్కును చూడమంటాడు పంతులు. పుట్టకు రంగను చీరపందులు గుల్లం ఎలా గల్లలకే చిల్లరిస్తున్నా. తీసుకో తీసిన కవాలి ఇట్లా గుంజు తమ్మి ఇట్లా గుంజు ఇట్లా పట్టుకో మంచిగా. తర్వాత మనకి చూస్తేనే దర్శనం మంచి దండం పెట్టు మా కార్యకర్త ఒక్కడు వచ్చింది కాకపోతే. గరుడ ముక్కును చూడండి, మొక్కండి. మనసును తలుచుకోండి. ఓం రంగనాథాయ కూడా పిల్లపాపతో మళ్ళీ బ్రహ్మోత్సవాలు పాల్గొనాలని కోరుకుంటున్నాం. సకల కలిగూత్రం ప్రధానం ప్రశమధన మనః పద్మీనాసూత్రం బ్రహ్మసూత్రం శ్రీ విష్ణులో నవమండపమార్గదాగి రాజరాజ ఎందుకంటే ప్రసాదం ఇస్తున్నందుక ఖాళీ చేతులతో రండి. మనసులో ఓం రంగనాథాయ ఓం రంగనాథాయ జపంతో రండి. మీరు రావాలి.
చేతులు ఏం పట్టుకోకుండా ఓం రంగనాథ అనుకుంటా చేసుకోండి. గణపతి మొక్కు చూడండి. అలా ముందుకెళ్ళిపోయినారు. ఇప్పుడు రంగనాథ స్వామి భగవానికి గణపతి మొక్కు చూడండి. గణపతి మొక్కు చూడండి. గట్టిగా పట్టుకోండి కింద. స్వామి వారి ముక్కు చూడండి. గణపతి స్వామి వారి ముక్కు చూడండి. ఓం రంగనాథాయ నమః. గరుత్మంతుని ముక్కును చూసుకుంటూ ప్రసాదం తీసుకోండి. గరుత్మంతుని యొక్క ముక్కును చూసుకుంటూ ప్రసాదం తీసుకోండి. మనసులో తలుచుకోండి. ఓం రంగనాథాయ నమః. సర్వోపద్రవపాలిని నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మిక పాములను చీలుస్తుంది అది. ముక్కే చీలుస్తుంది కనుక ముక్కును చూడమంటాడు పంతులు. వంట సెక్షన్ చూసుకుంటాం. గణపతి యొక్క ముక్కును చూసి మీ మనసులో తలుచుకోండి. ఓం రంగనాథాయ అని చెప్పి రూపాయలు ప్రతి సంవత్సరంకు విశేషమైనటువంటి దినాల లోపల వారి యొక్క గోత్రనామాలపైన అర్చన కార్యక్రమం ఉంటుంది కనుక శక్తి ఉన్నవారు ఎవరైనా ఆ యొక్క వార్షిక కింద అంటే సంవత్సరానికి 2000 రూపాయలతోని విశేషమైనటువంటి దినము లోపల ఒకరోజు అర్చన పూజా కార్యక్రమం జరుగుతుంది కనుక ఆ వార్షిక చందాను ఎవరైనా ఇయ్యదలుచుకున్న వారు అక్కడ కౌంటర్ ఉంటుంది, వాళ్ళని సంప్రదించాలి. ఇక్కడికి గణ ప్రసాదానికి వచ్చిన వారందరూ కూడా భక్తి శ్రద్ధలతోని స్వామివారి పైన అపారమైనటువంటి నమ్మకంతో భక్తితోని అందరూ కూడా ప్రసాదం తీసుకోండి. తప్పక స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో తప్పకుండా సంతానం కలుగుతుంది. కనుక ముఖ్యమైనది భక్తి, ప్రగాఢమైనటువంటి విశ్వాసం. జై రంగనాథ. ఎవరైనా ఆలస్యంగా గణప్రసాదంకు వచ్చిన వారు కూడా అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడికి వచ్చి గణప్రసాదం తీసుకోండి. ఎవరైనా తీసుకునే వాళ్ళు గోవింద 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 గోవింద. ఒక్కసారి కూర్చున్న దగ్గర అందరూ ఒక్కసారి లేచి నిలబడాలి. గణపంతుడు పైకి ఇది కాదు దీని వస్తుంది దాన్ని గురించి వస్తుంది కాదు.
బ్యాక్ బ్యాక్ తీసుకోండి రైట్ తీసుకోండి తీసుకోండి ఓకే हमारा लाइन भी ज़्यादा मना किए हैं फोटो को मना किए हैं ठीक है इसलिए एक बार ले लो बस हो गया नहीं పోయిన సంవత్సరము మా పాప మా ఇద్దరు తమ్ముళ్ళు తీసుకున్నారు. మా పాపకి బాబు పుట్టిండు, మా తమ్ముళ్ళకి కూడా ఒక బాబు పుట్టిండు. రంగనాథ స్వామి దయ వల్ల ఈ ఉత్సవం ఇంకా ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది మరి? సంతోషంగా ఉంది. మా ఊళ్ళో ఇది జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ప్రతిసారి మధ్యలో కూడా వస్తాం, ఇప్పుడు కూడా వారం రోజులు హ్యాపీగా జరుపుకుంటారు అందరూ. మా గ్రామ ప్రజలు కూడా రావాలని అంటే మీ ద్వారా కూడా ఇంకా పబ్లిక్ తెలియజేస్తారా మరి? ఖచ్చితంగా చెప్తా వచ్చిరు కూడా. లాస్ట్ టైం ప్రసాదం తీసుకోవడం జరిగింది. పాప పుట్టింది, రేపు వచ్చి దర్శనానికి వస్తామన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మా ఊర్లో ఇంతమంది పబ్లిక్ రావడము, ప్రసాదం తీసుకోవడము, అందరికీ సక్సెస్ కావడం, పిల్లలు అందరూ కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఇంకా మరి మీరు ఇంకా కొనసాగుతుంది కాబట్టి ప్రచారం చేస్తూనే ఉన్నాం, అందరికి చెప్తున్నాం, వస్తున్నారు చాలా మంది. మా తరఫున కూడా చాలా మంది వస్తున్నారు. సరే ఎట్లా అనిపిస్తుంది మరి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ఎట్లా అనిపిస్తుంటుంది? ఈ 9 రోజుల కార్యక్రమం ఉంటుంది కదా, ఈ కార్యక్రమంలో ఎట్లా ఘనంగా జరుగుతున్నాయి పూజలు, చాలా మంది వస్తున్నారు, చాలా పబ్లిసిటీ అవుతుంది, చాలా బాగా అనిపిస్తుంది, సంతోషంగా ఉంది. దర్శనం కోసం మళ్ళీ వచ్చింది. అన్న ఎక్కడ నుంచి వచ్చారు? చీకోట్. ఎట్లా అనిపిస్తుంది? ఆలయం ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. అంటే మీకు సందర్భం కోసం ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడ్డారు? మేము 10 నుంచి ఇబ్బంది 7 years 7 సంవత్సరాలు. మరి ఎట్లా ఉంది మరి భక్తి? అంటే స్వామివారి దగ్గర వస్తారా? 100%. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళది ఈ ఊరే కాబట్టి అమ్మమ్మతో ఓకే. పాప పేరు ఏం పేరు? శ్రావణి. శ్రావణి. ఓకే అన్న, థ్యాంక్ యూ. శ్రావణి.
పిల్లలు లేకపోవడంతో మేము ఇక్కడ గరుడ ప్రసాదం ఇస్తున్నారని తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది. గరుడ ప్రసాదం తిన్న తర్వాత ఎక్కడ వచ్చారు? అందోలో రంగనాథ స్వామి టెంపుల్కి రావడం జరిగింది. దాంతో మాకు ప్రసాదం తీసుకున్న 1 year లోపు పాప పుట్టడం జరిగింది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. అందుకే ప్రతి సంవత్సరం ఇక్కడ ఏ ఉత్సవం జరిగినా ఖచ్చితంగా హాజరు కావడం జరుగుతుంది. ఏం పేరు? సంధ్యారాణి. మాకు పిల్లలు లేకపోవడంతో మేము ఇక్కడ అందోలో రంగనాథ స్వామి గుడిలో గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుందని తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. దాంతో ఇక్కడ గరుడ ప్రసాదం తీసుకున్న 1 year లోపు మాకు పాప పుట్టడం జరిగింది. దాంతో మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఇక్కడ ఏ ఉత్సవం జరిగినా ఖచ్చితంగా హాజరు కావడం జరుగుతుంది. మాది అందోల్ సంధ్యారాణి. రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒకే దంపతులకు గరుడ ప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్కరికి సంతానం తప్పకుండా కలగజేయాలని పూనీన రంగనాథ స్వామి అయితే అట్లానే చేసాం. 1 year తర్వాత ఆయనకి మాటలు వచ్చేసినాయి. ఇప్పుడు మళ్ళీ గంట కట్టడం కోసం మళ్ళీ వచ్చినాయి. ఎట్లా ఉంది మరి ఇప్పుడు పాపకి? బాబు బాగా మాట్లాడుతుండు, మంచి మాటలు వస్తున్నాయి, మంచి మాట్లాడుతుండు. మన నుంచి నలుగురికి తెలుస్తుంది. శ్రీ భూమిలా సమేత రంగనాథ స్వామి చిత్రపుట మురళీకృష్ణ సంతాన వేణుగోపాల స్వామిని నమో నమః. మరి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు విశేషంగా గరుడ హోమము, తర్వాత సంతానం కోరుకునే దంపతులకు, సంతానం లేని దంపతులకు, సంతానార్థులై దేవాలయానికి వచ్చినటువంటి దంపతులకు ఈరోజు గరుడ ప్రసాదం ఇవ్వడం జరిగింది. 100కు పైగా వచ్చినటువంటి జంటలు కూడా గరుడ ప్రసాదాన్ని స్వీకరించారు. పోయిన సంవత్సరం కూడా 120 జంటల లోపల 105 జంటలకు సంతానం కలగడం కానీ, లేదా 3వ నెల, 4వ నెల, 5వ నెల కానీ ఉండడం జరిగింది. ఇదంతా కూడా స్వామివారి పైనటువంటి అపూర్వమైనటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతోని, భక్తితోని దేవాలయంకు వచ్చిన అందరికీ కూడా స్వామి నేనున్నా అంటూ కోరిన కోరికలు తీర్చే పొంగు బంగారమైనటువంటి సాలగ్రామశులైనటువంటి రంగనాథ స్వామి. ఇంతకుముందే మనం చూసాము. పోయిన సంవత్సరము ఒక బాబుని తీసుకొని వచ్చి వారికి మాటలు రావడం లేదంటే స్వామివారికి శక్తిలో ఉన్నటువంటి తీర్థం పోసి గంట కట్టేయడం జరిగింది. అదంతా కూడా స్వామివారితో పైన ఉన్న నమ్మకంతో చేసినారు కనుక బాబు మంచిగా మాట్లాడుతున్నాడు, తెలుసుకొని వచ్చారు. వాళ్ళు సంతానం కోరుకునేటువంటి వారికి సంతానాన్ని కళ్యాణార్థులై ప్రతి శనివారం తులసి మాలను తీసుకొని వచ్చి స్వామివారికి ఎంతోమంది సమర్పించినారు. 7 వారాల చుట్టూ ప్రదక్షిణాలు చేసినారు. చాలా మందికి సంతానం కూడా కలిగింది. ఏ కోరికలను కోరుకుంటూ స్వామివారి దేవాలయంలో వచ్చిన వారికి నేనున్నాను అంటూ వారందరికీ కూడా వరాల చల్లులు కురిపిస్తున్నాడు సాలగ్రామశిల శ్రీ రంగనాథ స్వామి. పురాతనమైనటువంటి 1416 సంవత్సరం లోపల నిర్మించినటువంటి దేవాలయం ఒకటి. అందులో సాలగ్రామశిల కావడం వల్ల మరి నిత్య ధూపదీప నైవేద్యాలతో, మాసోత్సవాలు, ఈ బ్రహ్మోత్సవాలతో అలరాలుతుండేటువంటి దేవాలయం కనుక స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల లోపల భాగంగా ఈసారి శ్రీ విమాన రంగనాథ స్వామి వారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఉంటుంది. మరి 6వ తేదీ రోజున కళ్యాణోత్సవం, శ్రీ భూమిలా సమేత రంగనాథ స్వామి మురళీకృష్ణ కళ్యాణోత్సవ కార్యక్రమం ఉంటుంది. అటు తర్వాత మరి 9వ తేదీ రోజున రథోత్సవము, 8వ తేదీ రోజున విమాన రంగనాథ స్వామి వారి యొక్క ప్రతిష్ట. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం 8 నుంచి 1 గంట వరకు, సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు విశేష పూజ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా ప్రతిరోజు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. జై రంగనాథ, జై రంగనాథ.